కూటమి పాలనపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హయాంలో ఏ పంటకు డిమాండ్ లేదని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ఏపీలో పంట నష్టం పరిహారం టీడీపీ నాయకులకు మాత్రమే వెళ్లుందని పేర్ని నాని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు కన్నీరు పెడుతున్నారని, చంద్రబాబు మాటలు తప్ప మార్పులు చేర్పులు ఏమీ చేయలేదని విమర్శించారు. జగన్ గురించి మాట్లాడే అర్హత కూటమి నాయకులకు లేదు అని పేర్కొన్నారు. రైతులకు పంచసూత్రాలంట. ఏంటా పంచసూత్రాలు అని మనం ఎతికితే ఏంటో కొత్తగా కనిపెట్టాడేమైనా, కరోనాకు మందు కనిపెట్టినట్టుగా, సెల్ ఫోన్ కనిపెట్టినట్టుగా, హైదరాబాద్ నగరాన్ని ఈయనే నిర్మించినట్టుగా పంచసూత్రాలు కూడా ఏమన్నా కనిపెట్టాడని చూస్తే నీటి భద్రత అంట. పంచసూత్రాల్లో మొదటిది నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంట సాగు, అగ్రిటెక్, 4వది ఫుడ్ ప్రాసెసింగ్, 5 ప్రపంచ వేదికగా మార్కెటింగ్. అంటే రైతులు ప్రపంచంలో ఆన్లైన్లోకి వెళ్ళి ఎక్కడ రేటు ఎక్కువగా ఉంటే అక్కడ అమ్మాలంట. ఇది పంచసూత్రాలంట చంద్రబాబు నాయుడు. ఏదో అన్న సామెతగా ఉంది. ఉన్న నాలిక మందేస్తే, కొండ నాలిక మందేస్తే ఉన్న నాలిక కూడా పోయిందంట చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. నీటి భద్రత అంట. ఎక్కడ నీటి భద్రత? పక్కేమో నీళ్ళేమో కర్ణాటక వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అడ్డగోలుగా దోచుకెళ్లే కార్యక్రమాలు వాళ్ళు చేస్తుంటే, మీరేమో పట్టనట్టేమో మీరు ముగ్గురు మీ దోపిడీలో మీరుండి వైజాగ్లో పొలాలు అమ్ముకోవడం.